తెలుగుదేశం పార్టీ టీఎన్టీసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు ఆధ్వర్యంలో జనవరి 6వ తేదీ నుండి టెక్కల్ నుండి కుప్పం వరకు ముఠా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను చైతన్యపరుస్తూ టెక్కల నుండి కుప్పం వరకు బస్సు యాత్రలో భాగంగా ఈరోజు ఒంగోలు పట్టణంలోని కర్నూలు రోడ్ బైపాస్లో భవన నిర్మాణ కార్మికులకు మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. నాయకులు మాట్లాడుతూ రాబోయేది తెలుగుదేశం చంద్రబాబు ప్రభుత్వమేనని, గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కార్మికుల కోసం అన్నా క్యాంటీన్ను పెట్టి ఆకలి తీర్చారని, కార్మికుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారని, జగన్ ప్రభుత్వం వచ్చిన వెంటనే కార్మికుల భోజనం కూడా లాక్కున్నాడని, చంద్రబాబు ఇచ్చిన సంక్షేమ పథకాలు నిలిపి చేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర టీఎన్టీసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు, గోగినేని రామారావు, ఒంగోలు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. రఘురామరాజంలో ఎవరైతే కార్మిక వర్గం ఉన్నారో, కార్మిక వర్గాలు ఎలా ఇబ్బంది పడుతూ ఉన్నారో వీటన్నిటినీ ప్రతి నియోజకవర్గం, ప్రతి మండల కేంద్రం, ప్రతి గ్రామీణ ప్రాంతం అన్ని ఏరియాలు తిరిగి కుప్పం టిక్కల నుంచి కుప్పం వరకు తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఏదైతే టీడీపీ మేనిఫెస్టో ఉందో మేనిఫెస్టో కార్మికుల హక్కులను పెట్టి కార్మిక హక్కుల కోసం పోరాటం చేసే ఏకైక అధికారంలోకి వచ్చే పార్టీ సంఘం ఏదైనా ఉందంటే టీఎన్సీ, అది తెలుగుదేశం పార్టీకే సాధ్యమని మేము చెప్తా ఉన్నాం. అందుకని ఈరోజు కార్మిక వర్గం అందరూ ప్రధాన పడుతూ ఉన్నారు. కార్మిక వర్గాన్ని అనేక రకాల భయభ్రాంతులు చేస్తూ ఉన్నాడు, మాయ చేస్తూ ఉన్నాడు. వాస్తవంగా మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జనాన్ని అన్ని రకాల మాయ చేస్తూ ఉన్నాడు. ఈరోజు కొత్తగా రెండు చూసాం. ఒకటి దేవుడి పేరు మీద మాయ చేస్తున్నాడు, ఒక్కడే ప్రపంచంలో భారతదేశంలో దేవుడు అనేది చెప్పుకునే అందరం చెప్పిన దేవుడు అంబేద్కర్ పేరు మీద కూడా మాయ చేస్తూ ఉన్నాడు. అంబేద్కర్ అందరికి దేవుడైతే జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ అడ్డం పెట్టుకుని బడుగు బలైన వర్గాల మాయ చేస్తూ ఉన్నాడు. బెజవాడ నగరంలో విగ్రహం కట్టి జనాన్ని మాయ చేస్తూ ఉన్నాడు. అంబేద్కర్ కోరుకుందండి, ఆయన విగ్రహం కోరుకోవాలా. ఈరోజు ఎవరైతే కార్మిక వర్గం ఉన్నారో, ఎవరైతే వెనకబడిన కులాలు ఉన్నారో కులాలన్నిటికీ వసతి కల్పించమన్నాడు, ఉండటానికి ఇల్లు ఇమ్మన్నాడు, చదువుకోవడానికి చదువుకునే అవకాశాలు కలిపిమన్నాడు, విద్య వైద్యం ఆరోగ్యం కలిపి ఉన్నాడు. కానీ అవన్నీ కలిపించకుండా ఏదైతే ఎస్సీలను చంపేస్తూ వాటిని మాయ చేయటం కోసం ఆ విగ్రహం పెట్టాడు మేము చెబుతా ఉన్నాం. ఈరోజు సంక్రాంతి పండుగ వచ్చింది. సంక్రాంతి పండగకి కార్మికులందరూ రేట్లు పెరిగి అరిసిటిండుకోకుండా పండగ చేసుకుంటూ ఇబ్బంది పడితే ఆయన ఇంట్లోనే దేవుడి గుడి కట్టించుకొని దేవుడిని కూడా అవమానపరిచే పద్ధతి ఉంది. దేవుడి గుడి కట్టుకోవడం కానీ 1.5 కోటి ఖర్చు అయిందంటే. దేవుడి దగ్గర మనం వెళ్తామా, మనం దగ్గర దేవుడు వెళ్తామా? ఆయన పిల్లం చర్చికి వెళ్ళి తిరిగా పిల్లం దేవుడి గుడికి రాదని పిల్లం ఎక్కడ భయపోయి ఇబ్బంది పడిద్దని ఇంట్లో గుడి కట్టుకున్నాడు. వాస్తవం కదా, ఒకసారి ఆలోచించండి. వాస్తవం మనం ఎప్పుడైనా పండుగలు అయితే ఏం చేస్తాం, ఫ్యామిలీ అందరితో కలిసి మనకు నచ్చిన దేవుడి గుడికి వెళ్ళి పూజ చేసుకుంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు జనం కోసం చేయాలి, భార్య కోసం ఇంట్లో గుడి కట్టిస్తున్నారు కోట్ల రూపాయలు దాన్ని కూడా టీవీలో చూసాం. అవేదో ప్రసాదం ఇంత పక్కడికి వచ్చి పేపర్తో చూసుకుంటుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఇది. ఈ మధ్య చెప్తా ఉన్నాం, ఈరోజు అనేక రకాలుగా జనాలు ఇబ్బంది పడుతూ వాళ్ళ గురించి చెప్తుందిగా. ఆయన ఇచ్చే ఆటోలకు 10,000 ఇస్తా ఉన్నాడు. ఆటోల పైన ఎంత రాస్తారో మనకు అర్థం అవుతా ఉందిగా. ఈరోజు ఉప్పు రేటు ఎంత పెరిగింది, బియ్యం రేటు ఎంత పెరిగింది, పాల రేటు, మంచినీళ్ళ రేట్లు పెరిగినాయి. ప్రతిదీ టోటల్గా ఆయన ఇచ్చే వ్యవస్థలో మొత్తం రేట్లు పెరిగిపోయినాయి. జనాన్ని విడదీసి పాలిస్తా ఉన్నాడు. ఈ రోజు మేము చెప్తున్నాం, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మిత్రులారా. ఏ రోజుకు ఆ రోజు
రెక్కాడితే కానీ డొక్కాడని కూలీలం. చింత చెట్టు చిటారు కొమ్మనం పిట్టలు గట్టిన గూడు మాదిరి నింగిదాకే మేడలు గడతావు నింగిదాకే మేడలు గడతావు నింగిదాకే మేడలు గడతావు. చెట్టు చిటారు కొమ్మనం పిట్టలు గట్టిన గూడు మాదిరి ప్రాణాలు పడంగా పెట్టి నీవు నింగిదాకే మేడలు గడతావు నింగిదాకే మేడలు గడతావు నింగిదాకే మేడలు గడతావు. మేడలెన్నో కట్టినావో పవన కార్మిక పిట్టకున్న గూడు లేదో ఓ పవన కార్మిక. మేడలెన్నో కట్టినావో పవన కార్మిక పిట్టకున్న గూడు లేదో ఓ పవన కార్మిక. మేడలెన్నో కట్టినావో పవన కార్మిక పిట్టకున్న గూడు లేదో ఓ పవన కార్మిక. మేడలెన్నో కట్టినావో పవన కార్మిక పిట్టకున్న గూడు లేదో ఓ పవన కార్మిక. పరుగులో నది ఊరెళ్ళి తమ్ముంది వలస పచ్చోదే పట్టణానికి కాలే కడుపులతోటి అట్ట మీదికి కూలి కోసం పడు కాపుని కాశావు కూలి కోసం పడి కాపుని కాశావు కూలి కోసం పడి కాపుని కాశావు. మిషనొచ్చి నిన్నెక్కిరించే ఓ పవన కార్మిక ఆరు పిల్లలు దీనినాయే ఓ పవన కార్మిక. మేడలెన్నో కట్టినావో ఓ పవన కార్మిక పిట్టకున్న గూడు లేదో ఓ పవన కార్మిక పిట్టకున్న గూడు లేదో ఓ పవన కార్మిక. గుర్తు చూడకుండా పరిగెయ్యమంటాడు కాసేపు కూర్చుంటే కన్నెల చెప్పాడు కన్నకొచ్చిందని డబ్బు నడగబట్టి పాత లెక్కలు చెప్పి పైసరాదన్నాడు పాత లెక్కలు చెప్పి పైసరాదన్నాడు పాత లెక్కలు చెప్పి పైసరాదన్నాడు. గుర్తు చూడకుండా పని చేయమంటాడు కాసేపు కూర్చుంటే కన్నెల చెప్తాడు కన్నకొచ్చిందని డబ్బు నడగబట్టి పాత లెక్కలు చెప్పి పైసరాదన్నాడు పాత లెక్కలు చెప్పి పైసరాదన్నాడు పాత లెక్కలు చెప్పి పైసరాదన్నాడు. చూడదాను చూడే ఓ పవన కార్మిక ఆరు పిల్లలు వీధినాయే ఓ పవన కార్మిక. మేడలెన్నో కట్టినావో ఓ పవన కార్మిక పిట్టకున్న గూడు లేదో ఓ పవన కార్మిక పిట్టకున్న గూడు లేదో ఓ పవన కార్మిక. తీసి ఇటుకలన్నీ పెట్టి కూడికేల ముంచి కళ్ళు తిరుగుతుంది ఎత్తైన మేడలకు పరంగ కట్టావు పట్టున నువ్వు ఆగమైపోయావు పట్టుజారి నువ్వు ఆగమైపోయావు పట్టుజారి నువ్వు ఆగమైపోయావు. వంటకడాకు కూడాయే ఓ పవన కార్మిక ఆలు పిల్లలు వీధినాయే ఓ పవన కార్మిక. మేడలెన్నో కట్టినావో ఓ పవన కార్మిక పిట్టకున్న గూడు లేదో ఓ పవన కార్మిక. అద్దాల మేడల్లో అద్దాల మేడల్లో ఐటెక్కు సిటీలో ప్రాజెక్టు మాలుల్లో గాలి గోపురాలు సంతకుపోయి వంతకు కట్టిన ఇంతలో కొల్లోన బతకలేకున్నావు ఇంతలో కొల్లోన బతకలేకున్నావు ఇంతలో కొల్లోన బతకలేకున్నావు. అంతటా నీకు లేదే ఓ పవన కార్మిక సిటీల సంసారమాయే ఓ పవన కార్మిక. మేడలెన్నో కట్టినావో ఓ పవన కార్మిక పిట్టకున్న గూడు లేదే ఓ పవన కార్మిక. చింత చెట్టు చిటారు కొమ్మన పిట్టలు గట్టిన గూడు మాదిరి ప్రాణాలు పన్నంగా పెట్టివి ఓ నింగిదాకే మేడలు కడతావు నింగిదాకే మేడలు కడతావు నింగిదాకే మేడలు కడతావు. మేడలెన్నో కట్టినావో ఓ పవన కార్మిక పిట్టకున్న గూడు లేదో ఓ పవన కార్మిక. మేడలెన్నో కట్టినావో ఓ పవన కార్మిక పిట్టకున్న గూడు లేదో ఓ పవన కార్మిక పిట్టకున్న గూడు లేదో ఓ పవన కార్మిక పిట్టకున్న గూడు లేదో ఓ పవన కార్మిక. అయ్యా ఈ యాత్ర ముఖ్య ఉద్దేశాన్ని మా నాయకుడు రామారావు చెప్పారు. మా టిఎన్టీఎస్సీ నాయకులు మోహన్ రావు గారు కూడా చెప్పాడు. టెక్కలి నుంచి ప్రారంభించుకుని ఈ నెల 6వ తారీఖున టెక్కల్లో ప్రారంభించబడిన ఈ యాత్ర రేపు కుప్పం దాకా ఈ నెలాఖరు దాకా సాగుతుంది. ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పారు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కడంటే ఒక్క కార్మికుడు గుండె మీద చేసుకుని ధైర్యంగా బతుకుతున్నానని చెప్పలేని రోజులకి ఒక్కడంటే ఒక్కడు ఒక్క కార్మికుడు కూడా పని భద్రత లేదు, ఉద్యోగాలు ఉంటాయో ఉండవో తెలీదు. కొత్త గొప్ప పని చేసుకుని బతుకుతున్నటువంటి ఇట్లాంటి కార్మికులకి వాళ్ళ యొక్క అలసట తీర్చుకోవడానికి ఏదన్నా చిన్న వ్యసనం ఏదో ఉంటే దాన్ని ఈ రోజున వాళ్ళ కూలి రేటు కన్నా మందు రేటు ఎక్కువై, వాళ్ళ కూలి రేటు కన్నా మందు రేటు ఎక్కువై, ఏం తాగుబోపిస్తున్నారో ఏం వాగిస్తున్నారో ఈ రోజున అధ్వానమైపోయిన పరిస్థితి అయిపోయింది. అందుకనే ఎగిర పసుపు జెండా ఇది కార్మికుల జెండా, ఎగిర పసుపు జెండా ఇది కార్మికుల జెండా, ఎగిర పసుపు జెండా ఇది కార్మికుల జెండా.
సంజయాత్ర రఘురామ రాజన్న నడుపుతున్న యాత్ర ఇది కార్మికులను ఐక్యంగా నడిపే యాత్ర రఘురామ రాజన్న నడుపుతున్న యాత్ర ఇది కార్మికులను ఐక్యంగా నడిపే యాత్ర ఇసుక విధానంతో నా కడుపు మీద దన్నారు ఇసుక విధానంతో నా కడుపు మీద దన్నారు ఒక్క నిందని పేదోళ్ళ రెక్కలు విరిచారు ఒక్క నిందని పేదోళ్ళ రెక్కలు విరిచారు రోజువారీ కూలీల రోదన చూడు రోజువారీ కూలీల రోదన చూడు అని భద్రత లేని మా బతుకులు చూడు అని భద్రత లేని మా బతుకులు చూడు అసంఘటిత హక్కులంటే బాబు రావాలి అసంఘటిత హక్కులంటే బాబు రావాలి అసంఘటిత హక్కులంటే బాబు రావాలి అసంఘటిత హక్కులంటే బాబు రావాలి కార్మికులకు బీమా ఇవ్వాలంటే చంద్రన్నే రావాలి రా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే చూడు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే చూడు ఆనరంగ కార్మికులపై చదరంగం నేడు ఆనరంగ కార్మికులపై చదరంగం నేడు మున్సిపల్ కార్మికులకు జీతాలే లేవు మున్సిపల్ కార్మికులకు జీతాలే లేవు కాంట్రాక్టు కార్మికులకు పని భద్రత లేదు కాంట్రాక్టు కార్మికులకు పని భద్రత లేదు పని భద్రత కావాలంటే బాబు రావాలి 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 అయ్యా జీతాలు పెరగాలంటే తమ్ముడు చంద్రబాబు రావాలి రా రమ్మంటుంది బస్సు యాత్ర చంద్రన్న కార్మికులపై సంజయాత్ర రమ్మంటుంది బస్సు యాత్ర చంద్రన్న కార్మికులపై సంజయాత్ర అయ్యా ఈ రోజున మన ఇంట్లో ఆడాలని అడగండి మనం తీసుకెళ్లి ఇచ్చే వాటితో అన్నం కూడా వండుకోగలుగుతున్నామా ధరలు ఆకాశాన్ని అంటే నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటే ఉప్పు పప్పు లేవి కొనలేకపోతున్నాం బగ్గు బగ్గున మండుతున్న ధర చూడన్నా ఈ ధరలు పెంచిన పాలకున్న తీరు చూడన్నా బగ్గు బగ్గున మండుతున్న ధరలు చూడన్నా ఈ ధరలు పెంచిన పాలకున్న తీరు చూడన్నా బగ్గు బగ్గున ధరలు చూడన్నా ఈ ధరలు పెంచిన పాలకున్న తీరు చూడన్నా బగ్గు బగ్గున మండుతున్న ధరలు చూడన్నా ఈ ధరలు పెంచిన పాలకున్న తీరు చూడన్నా కంటి పప్పు ధరలు చూడ కందిరీగై కాల్చుంటే కంటి పోగులు తెరుస్తుంటే తప్పు తప్పు మీడియా సోదరులకు నమస్కారాలు, ధన్యవాదాలు. ఈరోజు టెక్కల్ నుంచి కుప్పం దాకా జరుగుతున్నటువంటి కార్మిక చైతన్య బస్సు యాత్ర సారథ్యం వహిస్తున్నటువంటి రఘురామరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒంగోలు పట్టణానికి ప్రవేశించింది. ముఖ్యంగా కార్మికులకి ద్రోహం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎండగాలుస్తూ ఈరోజు మేము ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలం, ప్రతి గ్రామాల్లో తిరుగుతూ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్వర్ణయుగం కార్మికులకి స్వర్ణయుగం అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో కార్మికులకి రాతియుగం వచ్చింది. ఆ స్వర్ణయుగాన్ని మేము తీసుకుని వచ్చే భాగంగా కార్మికులతో మమేకమై కార్మికులతో మేము మాట్లాడుతూ రేపు చంద్రబాబు నాయుడు గారి ఏదైతే మేనిఫెస్టోలో పెడతారో ఈ కార్మికుల సమస్యలన్నీ ఒక అజెండా రూపంలో రఘురామరాజు గారు తీసుకొని వెళ్ళి కార్మికుల సమస్యని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఇంకా కార్మికులకి మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే భావంతోనే ఈరోజు టెక్కల్ నుంచి కుప్పం దాకా ఈ బస్సు యాత్ర చేపట్టినాము. అందులో భాగంగా ఈ భవన నిర్మాణ కార్మికులు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో భవన నిర్మాణ రంగంలో బోర్డు కూడా ఉంది. ఆ బోర్డుని నిర్వీర్యం చేసి దానిలో ఉన్నటువంటి వేల కోట్ల రూపాయలని పక్కదారి పట్టించి ఆ డబ్బులు కూడా పేద వాళ్ళకి లేకుండా, వాళ్ళ సంక్షేమ పథకాలకి లేకుండా ఈరోజు రోడ్డు మీద పడేసిన ఘనత ఏదైనా ఉందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పక్కకి ఒక 5 కిలోమీటర్లు వెళ్ళడానికి కూడా హెలికాప్టర్లో వెళ్తున్నాడు. ఈరోజు వాళ్ళకి పట్టెడన్నము, వాళ్ళ కూలి కూడా లేకుండా ఇసుక విధానాన్ని తీసుకొని వచ్చి దాన్ని వేలకు వేలు అమ్ముతూ వాళ్ళు ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో, ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళు ఇసుక ర్యాంపులు కట్టుకొని ఆ డబ్బులన్నీ వీళ్ళు కోట్లు దోచుకుంటూ ఇసుక ప్రకృతి పరంగా వచ్చేది ఆ ప్రకృతిని కూడా వీళ్ళ ఆధీనంలోకి తీసుకొని ఈరోజు ఇసుక లేకుండా చేసేసి కార్మికులకి రోడ్లు పడేసిన ఘనత కూడా
పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటు అనే ఆయుధంతో నిన్ను భూస్థాపితం చేయడానికి ఈ రోజు నుంచి కంకణం కట్టుకున్నారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మా యాత్రని ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ఇక్కడ వచ్చిన తెలుగుదేశం పార్టీ టీఎన్టీసీ నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే మా అధ్యక్షుడు ఒట్టిమొక్కల రఘురామరాజు గారు, మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము టెక్కిల నుంచి కుప్పం వరకు ఈ నెల 6వ తారీఖు టెక్కిలో ప్రారంభం చేశాము. ఆ సభని కుప్పంలో ముగించడానికి బస్ యాత్ర. ఈ నడిమధ్య ఉన్న అన్ని జిల్లాల్లో ఉన్న కార్మికుల సమస్యలు తెలుసుకుని నారా చంద్రబాబు నాయుడు గారు రేపు పెట్టబోయే మేనిఫెస్టోలో సమస్యలు పరిశీలిస్తాము. అలాగే తెలుసు నేను కూడా ఇక్కడ ఉమ్మల్లో ఇప్పుడేమిస్తారు బాబు పేదలకి టాపీలు సుందరిస్తారా? ఇసుక అవి 3,000 రూపాయలకి వాళ్ళు 7,000 అమ్ముతున్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికుల్ని విపరీతంగా పీడించడం మొదలుపెట్టారు. అన్ని రకాల సమస్యలు పరిష్కరించడం కోసం మేము కార్మికుల సమస్యలు తెలియజేసి అందరి సమస్యలు పరిష్కరించడానికి ట్రై చేస్తామని తెలియజేస్తూ ఈ సభని వచ్చినందరికీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘమైన టీఎన్టీసీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్మికుల మీద జరుగుతున్నటువంటి దమనకాండను ఖండిస్తూ టెక్కల నుండి టీఎన్టీసీ రాష్ట్ర అధ్యక్షులు రఘురామరాజు గారు తలపెట్టినటువంటి ఈ యాత్రను ఇక్కడ ఈ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. మరి మేము ఒకటే చెప్తున్నాం, మేము రేపు అధికారంలో రగబోతున్నాం. మా కంటెంప్ట్ ఏంటంటే అధికార పార్టీకి ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్ను కార్మికుల దగ్గరికి వెళ్ళి మీ సమస్యలు మేమే పరిష్కరిస్తాం అనేటువంటి నినాదంతో మేము వెళ్ళడం జరుగుతోంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఆయనే కదా జగనన్నకి చెప్పకుండా అన్నాడు. మేము చెప్తున్నాం మీ ద్వారాగా, ఆయన ఎన్ని ఉద్యోగాలు ఎంతమంది కార్మికుల్ని మోసం చేసినట్టు చెప్తున్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో 23,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. వాళ్ళందరికీ రెగ్యులర్ చేస్తారని చెప్పేసి పాదయాత్రలో హామీ ఇచ్చాడు, వాళ్ళు మోసం చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో 6,500 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరినీ రెగ్యులర్ చేస్తారని చెప్పి పాదయాత్రలో హామీ ఇచ్చాడు. అవన్నీ కూడా చేయకుండా చేశాడు. కేవలం రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉంటే కేవలం 10,117 మందిని మాత్రమే రెగ్యులర్ చేస్తారు. ఇది ఎక్కడ ధర్మం అండి? అంటే కనవాళ్ళు ఎవరు ఈయనకి పనికిరారా? వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కాదా? అదేవిధంగా ఉద్యోగుల హక్కుల కోసం, ఉపాధ్యాయుల హక్కుల కోసం, నిరుద్యోగుల హక్కుల కోసం, కార్మిక సంఘాల ప్రతినిధులుగా ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా మేము తిరుగుతూ కార్మిక సమస్యలనే తప్ప ఉద్యోగ సమస్యలని అన్నింటినీ కూడా మేము క్రోడీకరించి ఒక నివేదికను తయారు చేస్తా ఉన్నాం. మరి నా పేరు సబ్బతి పణేశ్వరరావు, టీఎన్టీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జోన్ 2 ఇన్ఛార్జిగా నేను ఈ రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర అధ్యక్షుడితో పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. 10 రూపాయలకి అన్నం పెట్టాడు, 5 రూపాయలు టిఫిన్ పెట్టాడు. అందువల్ల లేబర్ ఎంతోమంది బాగానే ఉన్నారు. కానీ అన్నం నోటికాడ అన్నం తీసేసిన తర్వాత ఏ గవర్నమెంట్ అయినా సరే లేబర్ బాగుంటేనే గవర్నమెంట్ బాగుంటుంది. అంతేగాని లేబర్ పొట్టగొట్టిన గవర్నమెంట్ ఏది ఉండదు. తెలంగాణ చూసాం, అది గొయ్యిలో వరదాగా. అట్నే పనికి మాల్లో నిలబడ్డా కానీ టీడీపీ తరఫున గెలుపుతాడు. ఈసారి నేను చెబుతున్నా, లేబర్ వేసిన ఓట్లు బ్రహ్మాన్ని గెలుస్తాడు. టౌనే కాదు పట్టణం ఏదైనా సరే.